కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం. దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు. ఇది 3వ ఎపిసోడ్. ప్రార్థన చేసుకుని ఇది వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం బైబిల్ గ్రంథాన్ని నుంచి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలు మీరు ఆశీర్వదించారు. ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అంశాన్ని మేము నేర్చుకోవటానికి, దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానం మాకు కావాలి ప్రభువా. మీరే దానిని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, గత 2 కార్యక్రమాల్లో కూడా 2 ఎపిసోడ్లో యొక్క దేవుని యొక్క 10 ఆజ్ఞలు మనం ఆచరించినట్లయితే మనకు 2 రకాల దీవెనలు. అవి ఆధ్యాత్మిక దీవెనలు, రెండవది శారీరక దీవెనలు. గత 2 ఎపిసోడ్లో 2 కార్యక్రమాల్లో కూడా ఆధ్యాత్మిక దీవెనల గురించి మనం నేర్చుకున్నాం. యేసు ప్రభువు వారే చెప్పారు మనకి మత్తయి సువార్త 19:17 నీవు నిత్య జీవం పొందాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఆజ్ఞలు గైకొనమని ప్రభువు సెలవిచ్చారు. అదే ఆధ్యాత్మిక దీవెన. ప్రియ సోదరి సోదరులారా, మనకి ఏ రీతిగా దీవెనలు వస్తాయి? మనం అందరం కూడా మానవులుగా కోరుకునేది నాకు శారీరక దీవెనలు కావాలి. ఆ శారీరక దీవెనలు ఎలా వస్తాయి అంటే, మనకి దేవుని యొక్క వాక్యంలో ఎంతో విపులంగా చెప్పబడ్డది. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు ప్రభు? మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు. కనుక అవి ఎంతో ప్రాముఖ్యమే కనుక ఆయన సొంత చేతితో రాసిచ్చారు మనకి ఈ యొక్క శారీరక దీవెనలు. ఇది మనం నిర్గమకాండం 28 మొదటి 14 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. శారీరక దీవెనల గురించి చెప్పబడ్డాయి. ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థనాపూర్వకంగా మీరు ద్వితీయోపదేశకాండం 28 ధ్యానించి చూడండి. ప్రార్థన పూర్వకంగా మొదటి 14 వచనాలు దేవుని యొక్క 10 ఆజ్ఞలు మనం పాటించినట్లయితే ఎంత మెండైన దీవెనలు మనకు వస్తాయనే విషయాన్ని చెప్పబడ్డది. ఆ మిగిలిన వచనాల్లో 15వ వచనం నుంచి చివరి వరకు కూడా దేవుని ఆజ్ఞలను మనం పట్టించుకోకుండా ఉన్నట్లయితే దాని ద్వారా మనకి వచ్చే శాపాలు కూడా చెప్పబడ్డది. ఇది మనం దేవుని యొక్క దీవెనలు. దేవుడు సర్వాధికారి, ఈ విశ్వమంతను కూడా పరిపాలించే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయన ఇచ్చారు మనకి. ఏమన్నారు చూడండి. ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనం చూసినట్లయితే ప్రభు వారు అంటున్నారు, మీరు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా పాటించినట్లయితే. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం. యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి వారు కూడా, మనకు కూడా విశ్వాసం ఉన్నట్లయితే మనం అబ్రహాము సంతానం. గలతీయులకు రాసిన పత్రిక 3:26 నుంచి 29 వరకు వాక్య భాగం. అబ్రహాంకి ఏ విధమైన దీవెనలు ప్రభు వాగ్దానం చేశారో అవన్నీ కూడా మనం పొందొచ్చు. కనుక ఈ ద్వితీయోపదేశకాండం 28 మొదటి 14 వచనంలో చెప్పబడ్డవి ఒట్టి ఒక దేశానికే కాదు, ప్రతి విశ్వాస కుటుంబానికి కూడా ప్రభు ఇస్తానంటున్నారు. మనం చేయవలసింది ఆయన మాటలు శ్రద్ధగా వినాలా, అప్పుడు ఆయన 10 ఆజ్ఞలను పాటించాలా. ఆయన మనకి ఇచ్చిన 10 ఆజ్ఞలు నిర్గమకాండం 20 వాటిని మనం పాటించినట్లయితే అందరికంటే కూడా మిన్నగా, అందరికంటే కూడా ఉన్నతమైన వారుగా ఉంటాం. మనం ఉండే ఆ గ్రామంలోనైనా, ఆ యొక్క నగరంలోనైనా వారందరికంటే కూడా ప్రత్యేకంగా ఉన్నతంగా ప్రభు మనల్ని పెడతారు. మనందరికీ తెలిసిన నోబెల్ పురస్కారం, నోబెల్ ప్రైజ్ అంటాం ఇంగ్లీష్ లో, 1901 నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు 125 సంవత్సరాల కాలంలో 900 మందికి ఈ యొక్క నోబెల్ పురస్కారం వచ్చింది. మనందరికీ తెలిసిన రీతిగా ఎవరికి ఇస్తారు నోబెల్ పురస్కారం? ప్రావీణ్యత గల వారికి. వారి యొక్క రంగంలో ఉన్నతమైన పరిశోధనలు చేసి మానవాళికి అంతటికీ కూడా ఉపయోగకరమైన పరిశోధనలు, ఉపయోగకరమైన ఔషధాలు ఆవిష్కరిస్తారు. అటువంటి వారికి ఇస్తున్నారు. మనందరికి తెలిసే విషయం. ఇప్పటికీ 900 మందికి ఇవ్వబడ్డది ఈ 125 సంవత్సరాల కాలంలో. దీనిలోనే మనం ఒక్కసారి గమనించినట్లయితే యూదులకి 211 మందికి వచ్చేసింది. ఈ 900 జాబితాలో 211 మంది యూదులే. నోబెల్ పురస్కారాలు అందుకున్న వారిలో వారికి తక్కిన భాషల వారి కంటే యూదులకి ఎంత ఎక్కువగా దేని వల్ల వచ్చే పురస్కారాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను కాపాడుతున్నారు. యేసు ప్రభు దేవుడని వారిలో కొంతమంది యూదులు అంగీకరిస్తున్నారు, ఎక్కువ మంది అంగీకరించట్లేదు. ఒకవేళ యూదులందరూ కూడా యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని 10 ఆజ్ఞలు పాటించినట్లయితే ఈ యొక్క 900 జాబితాలో ఇంకా ఎంతో మంది ఆ నోబెల్ పురస్కారాలు పొందేసేవారు. ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలను కాపాడుతున్నారో
ప్రభు అన్నారు, ఉన్నతమైన స్థితిలో పెడతాను, వాళ్ళందరికంటే కూడా మిన్నగా ఉంచుతాను నేను అంటున్నారు ప్రభు వారు. చాలా మంది చెప్పేది ఏమిటంటే ఈ రోజుల్లో ఆ 10 ఆజ్ఞలు పాత నిబంధన కాలంలో వారికి, ఇప్పుడు వారికి కాదు అన్నట్టుగా వారు చెప్తున్నారు చాలా మంది. ఆ యొక్క 10 ఆజ్ఞలు ప్రభు కొట్టేశారు సిలువలో. మానవుల ఉద్దేశం అది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం గుర్తించాలా. యేసు ప్రభు ఏం చెప్పారు 10 ఆజ్ఞల గురించి? యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనండి. ప్రభువారేమో నా ఆజ్ఞలు గైకొనండి అని ఆయన అంటున్నారు. ఇటీవల కాలంలో అనేక మంది బోధకులేమో అది అవసరం లేదు, మనకి దేవుడు కొట్టేశాడు సిలువలు అని వారు చెప్తున్నారు. ఎవరి మాట ప్రాముఖ్యం? యేసు ప్రభు మాట ప్రాముఖ్యమా? ఇటీవల కాలంలో చెప్తున్న మానవుల మాటలు ప్రాముఖ్యమా? నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొండి అని ప్రభు చెప్పారు. యోహాను సువార్త 15:10 నేను నా తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచిన్నట్లుగా మీరును నా ఆజ్ఞలను పాటించి నా ప్రేమలో నిలువుడి. దేవుని ప్రేమలో కొనసాగాలంటే ప్రభువారు అంటున్నారు ఆయన ఆజ్ఞలను పాటించాలా. ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు ప్రియ సోదరి సోదరులారా. ద్వితీయోపదేశకాండం 28 గమనించినట్లయితే మనము అనగా ఆయన నమ్ముకున్న ఎవరైనా సరే, నీవు ఉండే ఆ పట్టణంలో ఆ నగరంలో నీవు దీవించబడతావు. అనేక మంది ఆ రోజుల్లో కూడా నగరాల్లో జీవించేవారు. ఉదాహరణకు యెరూషలేము నగరంలో. మనం ఇశ్రాయేల్ దేశంలోనే ఉండనవసరం లేదు. మన దేశంలో ఏ నగరంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా సరే నీవు చేసే పనిని ప్రభు ఆశీర్వదిస్తానంటున్నారు. మనం చేసే ఆ యొక్క వ్యాపారాన్ని ఆశీర్వదిస్తానంటున్నారు. అదే రీతిగా మనం చేసే ఒకవేళ ఉద్యోగం ఉందనుకోండి, ఆ ఉద్యోగాన్ని ఆయన ఆశీర్వదిస్తానంటున్నారు. చూచారా ఎంత గొప్ప దీవెనో. ద్వితీయోపదేశకాండం 28:3 మనం చేసే పని, మనం చేసే వ్యాపారం, లేదా మనం చేసే ఉద్యోగం, నువ్వేం చేసినా సరే, ఎక్కడున్నా సరే నేను ఆశీర్వదిస్తాను. పూర్వకాలంలో ఎక్కువ మంది వ్యవసాయం చేసేవారు. వారి గురించి కూడా ప్రభు ఎంతో విపులంగా చెప్పారు. ప్రభు వారు అంటున్నారు నీ యొక్క భూఫలాన్ని నేను ఆశీర్వదిస్తాను, అంటే నీ పంటను నేను ఆశీర్వదిస్తాను అంటున్నారు. అది ఏ పంట పండించినా సరే, వరి పండిస్తారా, గోధుమలు పండిస్తారా, బార్లీ పండిస్తారా? ఇశ్రాయేల్ దేశంలో బార్లీ పండించేవారు. వారు ఏం పండించుకున్నా సరే నీ పంటలను నేను ఆశీర్వదిస్తాను, నీ భూఫలాల్ని నేను ఆశీర్వదిస్తానన్నారు. ప్రభువారు అంటున్నారు నీ గర్భఫలాన్ని కూడా ఆశీర్వదిస్తాను అంటున్నారు. మనందరికీ తెలిసిన రీతిగా దావీదు గారి యొక్క తండ్రి గారికి ఎంతమంది కుమారులు? 8 మంది కుమారులు. దావీదు గారు 8వ వాడు. అలాగే యాకోబు గారికి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఏకంగా దేవుని ఎవరైతే నమ్ముకుంటున్నారో గర్భఫలాన్ని ఆశీర్వదిస్తానంటున్నారు. ద్వితీయోపదేశకాండం 28:4 మొదటి భాగంలో చూడండి, మీ యొక్క గర్భఫలాన్ని ఆశీర్వదిస్తానంటున్నారు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేంటంటే ఈ యొక్క అధునాతనమైన కాలంలో కూడా, నవీన కాలంలో కూడా సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. అనేక రకాల వైద్యాలు వచ్చాయి. అయినప్పటికీ నేను ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినప్పటికీ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది అయ్యగారు నాకు ప్రార్థన చేయండి, అమ్మ నీ అవసరత ఏంటి అంటే, అయ్యా గర్భఫలం కావాలా, వివాహం అయ్యి 10 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా బిడ్డలు లేరు, గర్భఫలం కావాలయ్యా. భార్య భర్తలు ఇద్దరు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా కనీసం కొంతమంది అయినా సరే ఆ దంపతులు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. అప్పుడు నేను అనుకుంటున్నాను ఈ యొక్క అధునాతనమైన కాలంలో కూడా ఇంకా అనేక మంది బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభువు నమ్మినట్లయితే, ఆయన మాట శ్రద్ధగా విన్నట్లయితే, ఆయన ఆజ్ఞలు కాపాడినట్లయితే ప్రభువారు అంటున్నారు నీ గర్భఫలాన్ని నేను ఆశీర్వదిస్తాను. మీరు దీన్ని పాటించి చూడండి. దాంతో పాటు వారు పొలంలో వేసుకున్న వారి ఫలవృక్షాలను కూడా ప్రభువారు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తానంటున్నారు. రకరకాల ఫలాలు, అది యాపిల్ అయినా, అంజూరు పళ్ళైనా, ద్రాక్ష పళ్ళైనా, ఏ పళ్ళైనా సరే వాటన్నిటిని కూడా నేను ఆశీర్వదిస్తానంటున్నారు. ద్వితీయోపదేశకాండం 28:4 మరి మనకేం కావాలి? ఇంకా సమస్తాన్ని ఆశీర్వదిస్తానంటున్నారు ఆయన. ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలు మనం పాటించినట్లయితే. ఇస్సాకు గారి యొక్క జీవితంలో ఎంతో అద్భుతకరమైన విషయం జరిగింది. ఇస్సాకు గారు ఆ యొక్క అన్యుల ప్రాంతానికి వెళ్లి గెరారులో నివాసం అంటూ, ఆయన స్థలం కాదు, ఖాళీగా ఉంది, ఎవరు వాటలేదని ఆ స్థలంలో తోట వేసుకున్నాడు ఆయన. చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా 1 బస్తా పండితే ఆయనకు 100 బస్తాలు, 100 రెట్లు, 100 రెట్లు ఎక్కువ పండేసిందని ఆదికాండం 26:12 దేని వలన? ప్రభు ఆశీర్వదించారు ఆయన్ని. కనుక నిన్ను కూడా ప్రియ సోదరి సోదరుడా ప్రభు ఆశీర్వదిస్తారు. దీనికి మనం ఆయన మాట శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలు పాటించినట్లయితే పాడి పంటలన్నింటిని కూడా ఆయన దీవిస్తానంటున్నారు. పూర్వకాలంలో ఎక్కువ మందికి గ్రామాల్లో ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా ఉండేవి. అయితే దానిని కూడా ప్రభు ప్రస్తావించారు ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 28:4 చివరి భాగాన్ని చూడండి. నీకున్న నీ పశువుల మందలు ఎంతో అభివృద్ధి చెందుతాయి, ప్రత్యేకంగా నేను దీవిస్తానంటున్నారు ప్రభు వారు. చూచారా ప్రియ సోదరి సోదరులారా ఎంతటి అభయాన్ని ప్రభు ఇస్తున్నారో. కనుకనే ఆ ఇస్సాకు గారి జీవితంలో ఆ చుట్టుపక్కల వారందరూ కూడా అన్యులు ఆశ్చర్యపోయారు. ఏకంగా బహుశా అడిగే ఉంటారు ఆయన్ని, మీరు ఏం విత్తనాలు వేశారు? మీకు 100 రెట్లు ఎక్కువ పండేసింది, 100 రెట్లు ఎక్కువ పండేసింది మీ పంట, మాకు
ఒక్క వంతే వచ్చింది. ఆయన అందరూ వేసిన లాంటి విత్తనాలే వేశారు. ఎక్కడి నుంచో దిగుమతి చేసుకున్న విత్తనాలు ఏం కాదు ఇవి. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన మీద ఉన్నది కనుకనే ఆయనకు విస్తారమైన పంట పండేసింది. ఆయన యొక్క పశువుల మందలు కూడా విస్తారంగా పెరిగిపోయాయి. ప్రియ సోదరి సోదరుడా, మనం అనుకోవచ్చు ఈ యొక్క అధునాతనమైన కాలంలో మనకి ఈ రోజుల్లో పొలాలు లేవు, పశువుల మందలు లేవు, మనకేదో ఇల్లు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, వాహనాలు ఉన్నాయి అనుకోవచ్చు. నీకు ఏదుంటే దాన్నే, ఆ పొలాలే ఉండవసరం లేదు, పశువులే ఉండవసరం లేదు. నీకు ఏదున్నా సరే, నీకున్న ఆ యొక్క ఇల్లైనా, నీకున్న వాహనాలైనా, నీకున్న ఉద్యోగం అయినా, నీకున్న వ్యాపారం అయినా ప్రభు ప్రత్యేకంగా దీవిస్తారు. ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా వినాలా, అనేక 10 ఆజ్ఞలను మనం పట్టించుకుని దాని ప్రకారంగా మనం జీవించాలా. ద్వితీయోపదేశకాండం 28:5 కూడా గమనించండి. అక్క ఇశ్రాయేలు దేశంలో ఆ ప్రాంతంలో వారు రొట్టె తినేవారు కనుక నీ యొక్క పిండి పిసికే తొట్టి, అంటే రొట్టెలు చేసుకోవాలంటే పిండిని పిసకాలి కదా తొట్టిలో, లేకపోతే ఒక బేసిన్లో. అయితే నీ యొక్క పిండి పిసికే ఆ యొక్క తొట్టి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. అంటే ఎప్పుడు కూడా విరామం లేకుండా, అంటే నీకు సమృద్ధి ఉంటది, ఏ లోటు లేకుండా. ఇవాళ నాకు పిండి లేదు, రొట్టె చేసుకోలేకపోయాను, ఆహారం లేదు అంటానికి లేదు. అలాగే వారి యొక్క ధాన్యాగారాలు, ప్రియ సోదరి సోదరుడా, వారికి ఏ లోటు లేకుండా ఆహార ధాన్యాలు అన్ని కూడా ప్రవహిస్తానంటున్నారు. మనకు కూడా కావాల్సింది అదే కదా. ఇక్కడ వరకు చివరి దినాల్లో మనం ఎంత సంపాదించినా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, మనకున్న సామెత కోటి విద్యలు కూటి కొరకే. ఆ డబ్బుని మనం ఆహారం తినటానికి ఆహారం కొనుక్కోవాలా, ఆహార ధాన్యాలు, కూరగాయలు ఇవన్నీ మనం కొనుక్కోవాలా. గ్రామాల్లో అయితే వరకు పొలం ఉన్నట్లయితే పైన పండించుకుంటున్నారు వాటిని. ప్రభు అంటున్నారు, నేను ఆశీర్వదిస్తాను నిన్ను. మనల్ని విడిచిపెట్టరు. మనకు వ్యవసాయం లేకపోయినప్పటికీ నీ యొక్క అధునాతనమైన కాలంలో నగరాల్లో, పట్టణాల్లో వ్యవసాయం మనకు అవకాశం లేదు. మనకు ఒక ఉద్యోగం, వ్యాపారం ఉంటుంది. దాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, మెండుగా దీవిస్తారు. ద్వితీయోపదేశకాండం 28:6 ఒకసారి గమనించండి. నీవు ఇంటిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా వెళ్ళినట్లయితే, ఇంట్లోంచి బయటకు వెళ్ళినట్లయితే మరలా తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా క్షేమంగా వస్తామా అనే భయం పట్టుకుంది మనకందరికీ కూడా. అనేక మంది యాక్సిడెంట్లలో మరణిస్తున్నారు, అనేక మంది యాక్సిడెంట్లకు గురయ్యి మంచాన పెట్టేస్తున్నారు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. అయితే ప్రభువారు ఏమంటున్నారో చూడండి, నీవు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, మరలా బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా దీవించబడతావు. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన కాపుదల మనతో ఉంటుంది. ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన యొక్క 10 ఆజ్ఞలు పాటించినట్లయితే అప్పుడు మనకి దీవెనలన్నీ కూడా వస్తాయి. దాంతోపాటు మనకు అవసరమైన ఆ బియ్యం, గోధుమలు, ఆ పప్పులు, రకరకాల మనకు కావలసిన ఆ సరుకులన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా నీకు సమృద్ధిగా నేను అనుగ్రహిస్తానంటున్నారు. ద్వితీయోపదేశకాండం 28:8 మనం గమనించినట్లయితే ప్రభువారు మన యొక్క ధాన్యాగారాల మీద ఆయన యొక్క దీవెను ఉంచుతానన్నారు. అంటే మనం ఇంగ్లీష్ లో స్టోర్ రూమ్ అంటున్నాం. ఆ యొక్క స్టోర్ రూమ్ లో మనకు కావాల్సినవన్నీ కూడా ఆ బియ్యము, గోధుమలు, రకరకాల పప్పులు, ఆ నూనె ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాం మనం. అయితే దేవుడు అంటున్నారు, నా ప్రత్యేకమైన దీవెను పంపిస్తాను నీ యొక్క ఆ ధాన్యాగారం పెట్టుకున్న ఆ యొక్క గది మీదకి. అంటే నువ్వు ఎక్కడ పెట్టుకుంటే సార్ అక్కడ, నువ్వు ఎక్కడ పెట్టుకుంటే దాన్ని ప్రత్యేకంగా దీవిస్తాను. కనుక ఎప్పుడు కూడా లోటు లేకుండా సమృద్ధి ఉంటది అనమాట. అది ప్రభు చెప్పేది, మనకి సమృద్ధి ఉంటది మనకి. ద్వితీయోపదేశకాండం 28:9 గమనించండి. నిన్ను ప్రభువారు స్థిరపరుస్తాను, నిన్ను ఒక పరిశుద్ధ జనాంగంగా, పరిశుద్ధ కుటుంబంగా నిన్ను స్థిరపరుస్తాను అంటున్నారు ఆయన. ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలు పాటించినట్లయితే అప్పుడు మనల్ని ఒక పరిశుద్ధమైన జనాంగంగా, పరిశుద్ధమైన కుటుంబంగా, ఒక ప్రత్యేకించిన జనాంగంగా మనల్ని ఆయన స్థిరపరుస్తానంటున్నారు. అయితే మనం చేయవలసింది ఏంటి? ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఆజ్ఞలలో నడవాలి. అప్పుడు ప్రభు మనకి ప్రత్యేకమైన ఈ ఆశీర్వాదం కొనసాగిస్తారు. మనం ఒక ప్రత్యేకించిన జనాంగంగా ఉంటామన్నమాట. 10వ వచనాన్ని గమనించండి. ద్వితీయోపదేశకాండం 28:10 గమనించినట్లయితే, నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను చూచి నీకు వచ్చిన దీవెనలను గమనించి వారు అంటారు, దేవుడు ప్రత్యేకించిన వ్యక్తి ఈ వ్యక్తి, దేవుడు పిలిచిన వ్యక్తి ఈ వ్యక్తి, దేవుడు పిలిచిన కుటుంబము, దేవుడు ఆశీర్వదిస్తున్న కుటుంబం ఈ కుటుంబం అని వారు గుర్తిస్తారు. అన్యులు కూడా అదే జరిగింది. ఇస్సాకు జీవితంలో కూడా ఇస్సాకు ఆ అన్యజనుల మధ్య జీవించాడు. ఆనాడు ఆ అన్యజనుల్లో రాజుగారు అబీమెలెకు.
అబీమెలెకు ఇస్సాకుని ఆ ప్రాంతం నుంచి తరిమేశాడు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇది నా దేశం, ఇది గెరారు అన్నాడు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ దేశంలో గాని ఇంకా మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడే ఆయన వ్యవసాయం చేసుకుంటే 100 రెట్లు పండేసింది. ఆయన ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్ళు వచ్చేసాయి. చూచారా ప్రత్యేకించిన దీవెన. ఇశ్రాయేల్ దేశంలో నీటికి చాలా ఎద్దడి. అక్కడ ఎంత లోతు తవ్వినా సరే నీరు వచ్చేది కదా. ఈ రోజుల్లో అయితే పంపులు 1000 అడుగుల వరకు కూడా వేసేస్తున్నారు కావాలంటే. అయితే మరి బావి అంత లోతు తవ్వలేం కదా. బావి తవ్వినట్లయితే అక్కడ సాధారణంగా నీరు పడవటం లేదు. ఇస్సాకు తన సేవకులు ఎక్కడ బావి తవ్వితే అక్కడ చక్కని నీరు వచ్చేసింది సమృద్ధిగా. ఆ చుట్టుపక్కల వారు అనేవారు, ఇది మా భూమి, ఇది మా ప్రాంతం, ఇది కనుక ఇది మా నీరు, మీరు తీసుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటి? వారికి నీరు లేదు కనుక వారికి వారి పశువులకి వారిని వెళ్ళగొట్టేసేవారు. వారు సర్లే అనేసి ఇంకా కాస్త దూరం వెళ్ళిపోయి అక్కడ తవ్వితే మళ్ళీ అక్కడ నీరు వచ్చేసేది. ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఆ యొక్క లోకల్ పీపుల్ అంటున్నాం కదా ఇంగ్లీష్ లో, చుట్టుపక్కల ఉన్న ప్రజలు వారు తవ్వితే ఎంత లోతు తవ్వినా సరే వారికి నీరు పడేది కాదు. ఇస్సాకు దేవుని నమ్ముకున్నాడు కనుక దేవుడు ఆ ఆశీర్వాదం ఇచ్చారు. దానిని చూచి రాజుగారు, ఆయన్ని వెళ్ళగొట్టేసిన అబీమెలెకు రాజుగారే ఇస్సాకు దగ్గరకు వచ్చారు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 26 అధ్యాయం 28 వచ్చిన ఒకసారి గమనించండి. అబీమెలెకు రాజు గారు తన యొక్క కొంతమంది సైన్యాధ్యక్షులు వారందరూ కలిసి వచ్చారు. వస్తే ఇస్సాకు గారు అన్నారు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? నన్ను వెళ్ళగొట్టేశారు కదా, మీ దగ్గర నుంచి ఎందుకు వచ్చారు మీరు అంటే, అబీమెలెకు రాజు అన్యుడు. ఆయన అన్నాడు, దేవుడు నీతో ఉన్నాడని మేము గుర్తిస్తున్నాం. నువ్వు చేసే ఏ పనైనా సరే దీవించబడుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించాడని మేము గుర్తిస్తున్నాం. దేవుడు మీతో ఉన్నాడు కనుక మీతో ఒడంబడిక చేసుకోవడానికి వచ్చాం, మీతో వాగ్దానం చేసుకోవడానికి వచ్చాం మేము అన్నారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? కారణం ఆయన ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్ళు వచ్చేసాయి. ఎక్కడ పంట వేస్తే, ఆయన ఎక్కడ విత్తనాలు వేస్తే విస్తారమైన పంట 100 రెట్లు ఎక్కువ పండేసింది తక్కిన వారి కంటే కూడా. దానిని అన్యజనులు అందరూ కూడా గుర్తించారు. దానిని రాజుగారు కూడా గుర్తించి ఆయనతో ఒడంబడిక చేసుకోవటానికి వచ్చేశారు. కనుకనే ఏమన్నారు ప్రభువారు? చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా, అన్యజనులు కూడా నిన్ను గుర్తిస్తారు, నేను నిన్ను వాడుకుంటున్నానని, నేను నిన్ను దీవిస్తున్నానని వారు ఆ విషయాన్ని గుర్తిస్తారు అని ప్రభువారు చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో ఇంత గొప్ప విషయాలన్నీ ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలు మనం కాపాడాల. అన్యజనులు కూడా గుర్తించే అంత ప్రత్యేకమైన దీవెనలు, నడుపుదల ప్రభు మనకిస్తారు. ప్రియ సోదరి సోదరుడా, నీవు జీవిస్తున్న గ్రామంలో, నీవు జీవిస్తున్న పట్టణంలో, నీవు జీవిస్తున్న నగరంలో నిన్ను దేవుడు అందరికంటే ఉన్నతమైన వాడిగా వాడుకుంటారు. అందరికంటే ఉన్నతమైన వాడిగా, ఉన్నతమైన కుటుంబంగా, ప్రత్యేకించిన జనాంగంగా నిన్ను నిలబెడతారు, దీవిస్తారు, వాడుకుంటారు. దాంతోపాటు దేవుడు మరొక వాగ్దానాన్ని చేస్తున్నారు. మనం ఇంట్లో రకరకాల సరుకులు ఉంటాయి. మనకి మానవులుగా మనం ఉండే ఇంట్లో మనకి కుర్చీలు కావాలా, టేబుల్ కావాలా, ఆ భోజనం చేయటానికి భోజనం వల్ల డైనింగ్ టేబుల్ కావాలా, సరుకులు పెట్టుకోవటానికి అల్మార్లు కావాలా, మనం విశ్రాంతి తీసుకోవడానికి మంచాలు కావాలా, రకరకాల సరుకులు కావాలా ఇంట్లో. అయితే దేవుని యొక్క వాగ్దానం చూడండి. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, దేవుడు నీ యొక్క సమస్త సరుకుల్ని కూడా మెండుగా నీకు అనుగ్రహిస్తారు. నీకు అవసరమైన ఏ సరుకైనా సరే అది మెండుగా అనుగ్రహిస్తారు. ఈనాడు మన యొక్క వంటగదుల్లో రకరకాల సరుకులు ఉంటున్నాయి మనకి. ప్రభు అంటున్నారు, నీకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా నేను సమృద్ధిగా ఇస్తాను, ఏ లోటు రానివని నీకు అంటున్నారు. ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని మనం ఆయన చెప్పినట్లుగా జీవించి ఆయన 10 ఆజ్ఞలకు లోబడినట్లయితే అవన్నీ కూడా మనకి సమృద్ధిగా, ఎవరు కూడా నాకు ఈ లోటు ఉన్నది, నాకు ఈ లోటు వచ్చేసింది, నాకు ఏమీ కూడా లేదు, నాకు ఈ కొరత ఉన్నది, పలానా సరుకు లేవు, నాకు కూర్చోవటానికి సరైన కుర్చీ లేదు, విశ్రాంతి తీసుకోవడానికి నిద్రపోవటానికి సరైన మంచం లేదు అని ఎవరు కూడా విలపించవలసిన పని లేదు, ఎవరు బాధపడవలసిన పని లేదు. ఎప్పుడు ఆయన మాటలు దేవుని మాటలు శ్రద్ధగా వినాలా, ఆయన 10 ఆజ్ఞలు మనం పాటించాలా. అలా చేసినట్లయితే మనకి ఇంట్లో అవసరమైన ప్రతి సరుకుని, దాంతోపాటు ఈ యొక్క దినాల్లో, అధునాతనమైన దినాల్లో
మనకు వాహనం కూడా కావాలా, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వాహనాలు కావాలా, అవి కూడా ప్రభు అనుగ్రహిస్తారు. ఆయనకి లోటైంది ఏమీ కూడా లేదు, సర్వం కూడా ఆయన చేతిలో ఉన్నది. కనుక మనకి ఏ అవసరత ఉన్నప్పటికీ ఆ అవసరతను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను మనం పాటించాలా. అలా చేస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? లేకపోయినట్లయితే మనం ఇంకా రకరకాల లోటులతోనే ఇంకా మన జీవితాలు కొనసాగుతున్నాయా? దాంతోపాటు మానవులుగా ఈ లోకంలో మనకు ధనం కావాలి, డబ్బు, బంగారం కావాలి. అది అవసరమే నిజానికి. బంగారం లేకపోయినప్పటికీ మన యొక్క జీవితాలు కొనసాగిపోతాయి. మనలో అనేక మందికి బంగారం ఏమీ కూడా లేదు, అయినప్పటికీ మన జీవితాలు సాఫీగానే కొనసాగిపోతున్నాయి. ప్రభువారు అంటున్నారు, నీకు సమృద్ధిగా ఇస్తాను. ద్వితీయోపదేశకాండం 28:12 గమనించినట్లయితే దేవుడు అంటున్నారు, నా యొక్క ధననిధిని నేను తెరుస్తాను. పరలోకపు ధననిధిని తెరిచి, ట్రెషర్ అంటున్నాం ఇంగ్లీష్ లో, తెరిచి నీకు విస్తారమైన ధనాన్ని నీకు అనుగ్రహిస్తాను. తప్పకుండా ప్రభు ఆయన దీవులు మనకు కృపణించినట్లయితే తప్పకుండా మనకి ఏ లోటు కలగదు. అయితే దానికి ఆయన చెప్పిన విషయం ఏంటి? మనకి మలాకీ గ్రంథం 3:8-10 వరకు వాక్య భాగాన్ని చదివినట్లయితే, మలాకీ 3:8-10 వరకు వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దానిలో దేవునికి దేవుడు ఏది ఇచ్చినా సరే మనకి దానిలో 10వ భాగాన్ని అంటే 10వ భాగాన్ని మనం దేవునికి ఇచ్చేసినట్లయితే, అంటే 100 రూపాయలు మనకు వచ్చినట్లయితే రాబడి దానిలో 10 రూపాయలు దేవునికి ఇవ్వాలా. 10 బస్తాలు ధాన్యం పండింది అనుకోండి మన పొలంలో, దానిలో 1 బస్తా. అలాగే ఆ 10వ భాగం దేవునికి ఇచ్చినట్లయితే ప్రభువారు ఏమన్నారు? ఆకాశపు వాకండ్లను తెరిచి విస్తారమైన దీవెనలు, పట్టజాలని దీవెనలు, అంటే నువ్వు దాచుకోలేనన్ని దీవెనలు నీకు కుమ్మరిస్తాను. ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా వినాలా, 10 ఆజ్ఞలు పాటించాలా, దేవునికి ఇవ్వవలసిన 10వ భాగాన్ని దేవుడికి మనం ఇవ్వాలా. అప్పుడు ఆ మెండైన దీవెనలు ఇస్తారు. ప్రియ సోదరి సోదరుడా, మనం అది చేస్తున్నామా? దేవునికి నమ్మకంగా మనకు వస్తున్న జీవితంలో, మనకి కలిగిన ఆ యొక్క పంటల్లో 10వ భాగం ఇస్తున్నామా? మనం చేస్తున్న వ్యాపారంలో మనకు వచ్చిన లాభంలో 10వ భాగం ఇస్తున్నామా? దాన్ని మర్చిపోవద్దు. విస్తారమైన దీవెనలు, దేవుని యొక్క ధననిధిని, ఆయన పరలోకపు వాక్యంలను తెరిచి విస్తారమైన దీవెనలు, మనం ఇంకా దాచుకోలేనన్ని దీవెనలు ఇస్తానంటున్నారు. అది కావాలని కోరుకుంటున్నాం, మనం అందరం కోరుకుంటున్నాం. ఆయన మాటలు శ్రద్ధగా విందాం, ఆయన ఆజ్ఞలు పాటిద్దాం. దాంతోపాటు దేవునికి ఇవ్వాల్సిన కానుకలు 10వ భాగాలు దేవునికి ఇచ్చేద్దాం. దాని ద్వారా ఇంకా అత్యధికంగా దేవుడు మనల్ని దీవిస్తారు. చూడండి, వ్యవసాయదారులు అయినట్లయితే ఖచ్చితంగా వారికి వర్షాలు కావాలి. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ఇంకా వర్షాధారం మీదే పంటలు పండుతున్నాయి. అయితే ప్రభువారు వారికి వాగ్దానం ఏం చేశారు చూడండి. ఇశ్రాయేల్ దేశంలో పెద్ద నదులు ఏమీ లేవు, వారు దీని మీద ఆధారపడేవారు, వర్షాల మీద ఆధారపడతారు పంటలకి. ప్రభువారు ఏమంటున్నారు? ద్వితీయోపదేశకాండం 28:12 ఆఖరి భాగాన్ని మనం గమనించినట్లయితే, అవసరమైన సమయంలో దాని కాలంలో వర్షాన్ని నేను పంపిస్తాను. అంటే నాట్లు వేసే కాలంలో వర్షం, ఆ యొక్క పంటల దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఇక పండటానికి దగ్గరగా వచ్చినప్పుడు కడవరి వర్షం, ఆఖరి వర్షం, దాని ద్వారా పంటలు చక్కగా సమృద్ధిగా పండుతాయి అన్నమాట. కనుక ప్రతి అవసరం ఉన్న సమయంలో కూడా వర్షం పంపిస్తానంటున్నారు ఆయన. చూచారు ఎంత గొప్ప దీవెన ఇస్తానంటున్నారు. దేనికి? ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు పాటించాలా. దాంతోపాటు ఇంకొక వాగ్దానాన్ని కూడా ప్రభువు మనకి ఇస్తున్నారు. అదేంటంటే, నీవు ఇతరులకి, ద్వితీయోపదేశకాండం 28:12 ఆఖరి భాగం గమనించినట్లయితే, నీవు ఇతరులకి అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు గాని ఇతరుల దగ్గర అప్పు చేసేవాడుగా ఉండవు. చాలాసార్లు మనకున్న అవసరాన్ని బట్టి ఎవరొకరి దగ్గర కాస్త అప్పు తీసుకుంటాం, చేయబదులు అంటాం. లేకపోయినట్లయితే ఎక్కడో లోన్ తీసుకుంటున్నాం, ఏదైనా వాహనం కొనటానికి లోన్ తీసుకుంటున్నాం, ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవటానికి, ఒక స్థలం కొనుక్కోవటానికి. ప్రభువారు అంటున్నారు ద్వితీయోపదేశకాండం 28:12 ఆఖరి భాగంలో, నీవు ఇతరులకు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు గాని ఎవరి దగ్గర నీవు అప్పు చేయవలసిన పని లేదు. ఎంత గొప్ప దీవెన చూడండి ప్రియ సోదరి సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలా. అయితే మనం అందరం కూడా కోరుకుంటాం ఏమని? నేను అప్పు చేయకుండా ఇతరులకు అప్పు ఇచ్చేవాడిగా ఉండాలా, అంటే నాకు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. అలా ఉండాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలా, అని 10 ఆజ్ఞలు పాటించాలా. అలా చేసినట్లయితే మనం ఇతరులకు అప్పు ఇచ్చేవారుగా ఉంటాం, అంటే మనకి ఏ లోటు లేకుండా ఉంటది అనమాట. డబ్బు దేవుడు అనుగ్రహిస్తారంటున్నారు. చూచారా ప్రియ సోదరి సోదరులారా? ద్వితీయోపదేశకాండం 28:13 గమనించండి. నీవు అందరికంటే కూడా
పైవాడిగా ఉంటావు గాని అందరికంటే క్రిందవాడిగా ఉండవు. అందరికి క్రిందవాడివిగా ఉండవు. అందరికంటే తక్కువగా ఉండవు. మనం అందరికంటే ఉన్నతంగానే ఉంటాం. అందరికంటే పైగానే ఉంటాం. దీనిలో మన యొక్క ఆర్థిక పరిస్థితిలో, మన ఉద్యోగాల్లో, మన యొక్క వ్యవసాయంలో, దేనిలో చూసినప్పటికీ అందరికంటే కూడా మనం పైగానే ఉంటాం. అందరికంటే మిన్నగానే ఉంటాం. అందరికంటే ఉత్తమంగానే ఉంటాం. అలా ఉండాలని కోరుకుంటున్నావా? ఎప్పుడు మనల్ని అందరికంటే ఉన్నతమైన వారిగా చేస్తారంటే ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, ఆయన 10 ఆజ్ఞలు మనం పాటించాలి. అలా చేసినట్లయితే అందరికంటే కూడా మనల్ని ఉన్నతమైన వారిగా చేస్తానంటున్నారు ప్రభువారు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, ఎంతటి గొప్ప దీవుని మనకి ఇచ్చేస్తానంటున్నారు. మరొక విషయాన్ని కూడా గమనించుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నీవు కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లవద్దు. ఈ 10 ఆజ్ఞలు పాటించడంలో కుడికి గాని ఎడమ గాని తొట్టిల్లవద్దు. అంటే దేవుని చెప్పినట్లుగా ఆ ఆజ్ఞలలోనే మనం నడవాలా, ఆజ్ఞల వెలుగులోనే నడవాలా. అలా చేసినట్లయితే ప్రభువారు ఏమంటున్నారు చూడండి, నీవు తలగా ఉంటావు గాని తోకగా ఉండవు అంటున్నారు. ఎంత గొప్ప దీవుని మనకు వచ్చేస్తుందో చూడండి. మనం తలగా ఉంటాం గాని తోకగా ఉండం. మనందరికీ తెలుసు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది తల, అయితే తోక కాదు. అంటే ఏంటి? మనం నేర్చుకోవాల్సింది, మనం ఏమి చేసినప్పటికీ, ఒక వ్యాపారం చేస్తున్నామా ఆ వ్యాపారంలో అందరికంటే మిన్నగా ఉంటాం. ఒక వ్యవసాయం చేస్తున్నామా ఆ వ్యవసాయంలో అందరికంటే మిన్నగా ఉంటాం. ఒక ఉద్యోగం చేస్తున్నామా ఆ ఉద్యోగంలో అందరికంటే కూడా ఉత్తమమైన వారిగా మనం గుర్తించబడతాం. ఎప్పుడు ప్రభువుని నమ్ముకొని ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన చెప్పిన 10 ఆజ్ఞలను మనం పాటించినట్లయితే. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఈ లోక జీవితంలో, మన మానవ జీవితంలో అనుదినం కూడా, మనం జీవించినంత కాలం కూడా మనకి ఈ శారీరక దీవెనలు కావాలంటే ఖచ్చితంగా మనకి మెండైన ఆశీర్వాదాలు ఆయన ఇస్తానంటున్నారు. దేని ద్వారా? ఆయన 10 ఆజ్ఞలను పాటించడం ద్వారా. ఈ విషయాన్ని గమనించిన ప్రియ సోదరి సోదరులారా, మనం ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే ఈజిప్టు వారి మీదకి వచ్చిన ఈ తెగుళ్ళు ఏది కూడా, అనగా వ్యాధులు ఏది కూడా నీకు రానివ్వనంటున్నారు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఎంత విపులంగా ఉందో చూడండి. దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు పాటించినట్లయితే ఆ ఈజిప్టు వారి మీదకి వచ్చిన ఏ రోగం నీకు రాదు, ఏ అనారోగ్యం వచ్చినప్పటికీ స్వస్థపరచు యెహోవాను నేనని సెలవిచ్చారు. ఎంత గొప్ప దీవెన చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడటం వలన. అనగా దేవుని నమ్ముకుని ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తూ, వాక్య వెలుగులో జీవిస్తూ, 10 ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే లోకస్తులకు వచ్చే అనారోగ్యాలు కూడా వచ్చినట్లయితే వాటిని నేను స్వస్థపరచు యెహోవానని సెలవిచ్చారు. ఈ పాపలోకంలో ఉంటున్న కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది మనకి. ఆ అనారోగ్యం వచ్చినప్పటికీ దాని నుంచి స్వస్థపరచు యెహోవా అని నేను అంటున్నారు. ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు కాపాడినట్లయితే. కనుక మనందరం కూడా ఈ శారీరక దీవెనలు మెండుగా పొందాలని నేను కోరుకుంటున్నాను. అది నీ నిర్ణయం అయినట్లయితే నేను కూడా ఆయన మాటలు శ్రద్ధగా వింటాను, ఆయన ఆజ్ఞలు పాటిస్తాను. దాని ద్వారా శారీరక దీవెనలు, అదే రీతిగా మంచి ఆరోగ్యాన్ని నేను పొందుతాను అని నువ్వు నిర్ణయించుకున్నట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 3వ ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు శ్రద్ధగా విని మీ ఆజ్ఞలు పాటిస్తూ మీ మెండైన దీవెనలు మేము పొందే కృపను మాకు అనుగ్రహించమని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఈ యొక్క పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో అందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించండి. ఆ వివరాలు మీకు అందిస్తాం. మీరు కూడా ఈ యొక్క పరిచర్యలు పాలిభాగస్తులవ్వండి. ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నాతో పంచుకోండి. తెర మీద వచ్చిన నంబర్కు మనకి ప్రార్థన బృందం ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. వచ్చే 4వ ఎపిసోడ్ లో కూడా మరికొన్ని విషయాలు, దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు ప్రభు కృప మన అందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.